హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మంచి ఎర్నింగ్ వెబ్సైట్ గురించి చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, ఈ వెబ్సైట్ నుంచి మనం డైలీ $10 లేదా $5 వరకు ఎర్న్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, అయితే నేను ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఫ్యూచర్లో ఏదైనా వీడియో అప్లోడ్ చేస్తే అందరికంటే ముందు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్, ఈ అప్లికేషన్లో మనం ఏం లేదు ఫ్రెండ్స్, డైలీ ఈమెయిల్స్ క్లిక్ చేసి మనీ ఎర్న్ చేసుకోవచ్చు. ఈమెయిల్స్ అంటే ఇప్పుడు మన రిజిస్టర్ అవ్వాలి. ఏ విధంగా రిజిస్టర్ అవ్వాలో చూపిస్తాను. ఫస్ట్ మీకు రిజిస్టర్ అయిన తర్వాత ఆటోమేటిక్గా మన జీమెయిల్ అకౌంట్కి ఈమెయిల్స్ పంపిస్తారు. జీమెయిల్స్ మనం క్లిక్ చేసి మనీ ఎర్న్ చేసుకోవాలి. అది వర్క్ ఏ విధంగా చేయాలో నేను చూపిస్తాను మీకు. మీరు స్టెప్ టు స్టెప్ స్కిప్ చేయకుండా చూడండి. మీకు స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు ఫ్రెండ్స్. తర్వాత మళ్ళీ మీరు క్వశ్చన్స్ అడగమాకండి, నేను చూపిస్తాను మీకు. స్కిప్ చేయకుండా చూడండి, వీడియో స్కిప్ చేయమాకండి. స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు. వెబ్సైట్ ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. మనకి ఫస్ట్ ఓపెన్ చేయగానే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఇక్కడికి వెళ్ళి రిజిస్టర్ చేసుకోండి. ఇక్కడ ఫస్ట్ మీ యూజర్ నేమ్ ఇచ్చేయండి. నెక్స్ట్ మీ ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేసి, యూజర్ నేమ్ అంటే మీ పేరు, నెక్స్ట్ మీ ఈమెయిల్ అడ్రస్, జీమెయిల్ అకౌంట్ ఈమెయిల్, నెక్స్ట్ వచ్చేసి పాస్వర్డ్ ఇవ్వండి ఫ్రెండ్స్. 8 క్యారెక్టర్స్ ఉండాలి. 8 క్యారెక్టర్స్ ఉండాలి. అంటే ఇప్పుడు సపోజ్గా కోటేషన్ అనుకోండి, KOTESH 1234 అంటే ఇప్పుడు @ ఉంటుంది కదా, అది ఒకటి, వేరేది ఒకటి, హ్యాష్ట్యాగ్ ఒకటి, ఈ 2 పెట్టేయండి. నెక్స్ట్ కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇచ్చేయండి. సేమ్ పాస్వర్డ్ ఇవ్వాలి. నెక్స్ట్ రిఫర్ కోడ్ ఉంటే రిఫర్ కోడ్ ఇచ్చేయండి. నేను నా రిఫర్ కోడ్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎంటర్ చేసుకోండి. నెక్స్ట్ అది మీ ఇష్టం, ఎంటర్ చేసుకోవాలా చేసుకోకపోదా ఎంటర్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఐ హ్యావ్ ఎ రీడ్ అండ్ యాక్సెప్టెడ్ టర్మ్స్ ఆఫ్ సర్వీసెస్ ఉంది కదా, ఐ హ్యావ్ ఏ రీడ్ యాక్సెప్టెడ్ ప్రైవసీ నోట్స్, అది క్లిక్ ఇచ్చేయండి. ఐ వాంట్ టు రిసీవ్ మేకింగ్ కమ్యూనికేషన్స్, అది క్లిక్ ఇచ్చేసి రిజిస్టర్ మీద ట్యాప్ ఇచ్చేయండి. ఇప్పుడు నేను నా రియల్ అకౌంట్ చూపిస్తాను, లాగిన్ అయ్యి చూపిస్తాను ఫస్ట్ మీకు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నా అకౌంట్ అయితే ఇది ప్రస్తుతానికి. ఫస్ట్ మీరు రాగానే హోమ్ బటన్లోకి వెళ్ళి చూడండి ఒకసారి. ఇక్కడ ఫస్ట్ హోమ్ బటన్లోకి వెళ్తే మై రిఫరల్ లింక్ ఉంది కదా, ఇది కాపీ చేసుకొని మీరు ఎవరికైనా రిఫర్ చేయాలనుకుంటే కాపీ చేసుకొని మీరు వాళ్ళకి రిఫర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. దానివల్ల మనకి $1 లేదా 50 cents వరకు వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి మనీ ఉంది కదా, ఈ మనీ మీద క్లిక్ ఇస్తే ఇక్కడ డిపాజిట్, ట్రాన్స్ఫర్, విత్డ్రా అంటే ట్రాన్స్ఫర్ చేయవచ్చు వేరే వాళ్ళకి ఇదే వెబ్సైట్లో. అదేవిధంగా విత్డ్రా చేసుకోవచ్చు, బ్యాలెన్స్ డిపాజిట్ చేసుకోవచ్చు. మనకి డిపాజిట్ అవసరం లేదు. ఫస్ట్ అయితే ఫ్రీ అకౌంట్ తోటే, అంటే నార్మల్ అకౌంట్ తోటే మనీ ఎర్న్ చేసుకుందాం. నెక్స్ట్ ఇక్కడ రిఫరల్స్ ప్రోగ్రామ్ ఉంది. నేను విత్డ్రా మీద క్లిక్ చేశాను. ఇక్కడ పేరా అకౌంట్లో నుంచి మనం బ్యాలెన్స్ విత్డ్రా చేసుకోవచ్చు. పేరా అకౌంట్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేకపోతే యూట్యూబ్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి, చాలా ఉంటాయి మన తెలుగులో. అక్కడికి వెళ్ళి చూసి క్రియేట్ చేసుకోండి. సేమ్ పేపాల్ లాగే ఉంటుంది ఫ్రెండ్స్. మనకి పేరా అకౌంట్ సేమ్ పేపాల్ లాగే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రిఫరల్స్ మీదకి ఇక్కడ డైరెక్ట్, ఇండైరెక్ట్, లింక్స్, టూల్స్ ఇవన్నీ ఉంటాయి మనకి. నెక్స్ట్ వచ్చేసి పీపుల్, అనలిటిక్స్ ఇవన్నీ ఉంటాయి మనకి. చూసుకోండి, మీకు అర్థం కాకపోతే అన్నీ ఒకసారి చదువుకోండి. నెక్స్ట్ మనకి అసలు హోమ్ బటన్లోకి వెళ్దాం. ఫస్ట్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నా రియల్ అకౌంట్లో 0.0048 cents ఉన్నాయి. రియల్ అకౌంట్లో 48 cents ఉన్నాయి. ఇక్కడ కమ్యూనికేషన్ ఉంది కదా, అది మన రిఫరల్ ప్రోగ్రామ్ అకౌంట్. ఇక్కడ పర్చేస్ అంటే మనం ఏదైనా
పర్చేజ్ చేస్తే దానికి వస్తుంది. ఇది మనకి ఎన్ని అవసరం లేదు. రిఫరల్ ఒకటి, రిఫరల్ లేకపోయినా మనం సెల్ఫ్ ఇన్కమ్ తీసుకుందాం. మెయిన్ అకౌంట్లో 0.0048 సెంట్స్ ఉంది. ఇప్పుడు మనం అసలు వర్క్ ఏ విధంగా చేయాలో చూపిస్తాను. ఇక్కడ నా ఈమెయిల్లోకి వెళ్తాను. ఫస్ట్ నా ఈమెయిల్లోకి వెళ్తాను, చూపిస్తాను మీకు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నాకు 2 ఈమెయిల్స్ వచ్చినాయి క్లిక్ చేయమని. నేను అది క్లిక్ చేస్తాను. ఒకసారి క్లిక్ చేస్తాను. ఇక్కడ చూడండి వాల్యూ టిక్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తాను. సారీ, ఫస్ట్ నా రియల్ అకౌంట్లో చూద్దాం ఎంత ఉందో మనీ. ఇక్కడ 0.0048 సెంట్స్ ఉంది. 0.0048 సెంట్స్ ఉంది. ఏం లేదు ఫ్రెండ్స్, ఇట్లా మనకి ఈమెయిల్ వస్తుంది కదా వాల్యూ టిక్ అని. అక్కడ అది ఓపెన్ చేసి ఇక్కడ లింక్ ఉంటుంది, ఆ లింక్ మీద క్లిక్ ఇవ్వండి. లింక్ క్లిక్ ఇవ్వగానే ఇక్కడ మన క్రోమ్ బ్రౌజర్ని సెలెక్ట్ చేసుకోండి. ఏ బ్రౌజర్ అయినా ఏం లేదు. ఇక్కడ చూడండి వెయిటింగ్ ఫర్ అడ్వర్టైజ్మెంట్ టు లోడింగ్ అవుతుంది నాకు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 100% ఆ బాక్స్ ఫిల్అప్ అయిపోవాలి. మనకి ఫస్ట్ 100% అయిపోవాలి, లేకపోతే మనీ రాదు. 100% అయిపోయిన దాకా వెయిట్ చేయండి. ఏం లేదు ఫ్రెండ్స్, ఈమెయిల్ వచ్చిందా, క్లిక్ చేసామా, 100% అయిపోయిందా, మనీ ఏం చేసుకుందాం. అంతే సింపుల్ ఫ్రెండ్స్. ఇంత సింపుల్ వర్క్ ఎక్కడ ఉండదు. ఇదైతే మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్. మిస్ చేసుకుంటే ఇంత సింపుల్ వర్క్ ఎక్కడ దొరకదు మనకి. సింపుల్ వర్క్ ఎక్కడ దొరకదు, మిస్ చేసుకోకండి మీరు. ఇక్కడ 100% అయిపోయింది నాకు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, సెండ్ అని క్లిక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ప్లీజ్ సెలెక్ట్ ఆప్షన్ అంటుంది. ఏదో ఒక ఆప్షన్ క్లిక్ చేసి సెండ్ ఇవ్వండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నాకు 0.0016 సెంట్స్ యాడ్ అయిపోయినాయి. ఇప్పుడు నాకు ఇంకొకటి ఈమెయిల్ వచ్చింది నాకు, అది కూడా చూపిస్తాను మీకు. ఇక్కడ ఈమెయిల్ ఉంది, దాని మీద క్లిక్ ఇస్తాను. చూడండి ఫ్రెండ్స్, మీరు స్టెప్ టు స్టెప్ చూడండి ఏ విధంగా చేయాలో. ఇక్కడ లింక్ ఉంటుంది, ఇదంతా వదిలేయండి. లింక్ మీద క్లిక్ ఇచ్చేయండి. ఏదో ఒక బ్రౌజర్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకి లోడ్ అయిపోతుంది చూడండి ఫ్రెండ్స్ ఆటోమేటిక్గా. 13, 14, 17, 18, 19, 20, 21, 22, 25. ఇక్కడ ఆటోమేటిక్గా 100 అయిపోయిన దాకా ఉండాలి ఫ్రెండ్స్. మనమైతే ఏం లేదు ఫ్రెండ్స్, జస్ట్ 2 సెకండ్స్, 2 లేదా 3 సెకండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి 100% అయిపోయింది. ఇక్కడ ఏదో ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకొని సెండ్ మీద క్లిక్ ఇవ్వండి. ది క్యాప్చా ఇస్ నాట్ వాల్యూడ్ అంట. సార్ ఒకసారి చూడండి ఇక్కడ. సారీ, క్లిక్ ఆర్ టచ్ ది క్లాక్ మీద క్లిక్ చేయమంటుంది. అంటే క్యాప్చా మనకి, అంటే కొంతమంది రోబోట్స్ని పెట్టి క్లిక్ చేస్తారు, అందుకని మనకి క్యాప్చా అడుగుతుంది. సరే, క్లాక్ మీద క్లిక్ ఇచ్చి సెండ్ ఇవ్వండి. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ నాకు మళ్ళీ ఇందాక 0.0016 సెంట్స్ యాడ్ అయినాయి కదా, ఇప్పుడు మళ్ళీ 16 సెంట్స్ యాడ్ అయిపోయింది. ఇప్పుడు నేను చూపిస్తాను. మళ్ళీ నా రియల్ అకౌంట్లోకి వెళ్తాను. ఇప్పుడు సారీ ఫ్రెండ్స్, నా రియల్ అకౌంట్ చూపిస్తాను మీకు. ఇందాక నాకు 48 సెంట్స్ ఉంది కదా, ఇప్పుడు నేను రీఫ్రెష్ చేస్తాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 80 అయిపోయింది. అంటే నేను 48 అంటే 32 సెంట్స్ వరకు యాడ్ చేశాను ఫ్రెండ్స్. మీకు అర్థమైందా ఫ్రెండ్స్ ఏ విధంగా నేను మనీ ఏం చేశాను ఫ్రెండ్స్? ఈజీ ఫ్రెండ్స్, ఈజీ వర్క్ ఏముండదు. మనకి ఈమెయిల్స్ వస్తాయి, క్లిక్ చేసుకోవడం, మనీ ఏం చేసుకోవడం. ఒక 100% అయిందాక ఆగడం, తర్వాత క్యాప్చా ఫిల్అప్ చేసి సెండ్ మీద క్లిక్ చేసేస్తే మనకి మనీ యాడ్ అయిపోతుంది ఫ్రెండ్స్. అర్థమైందా ఫ్రెండ్స్? మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి, మీకు ఏం డౌట్స్ ఉన్నా. ఇక్కడ చూడండి, మనకి చూపిస్తుంది ఇక్కడ పే టు మెయిన్ బ్యాలెన్స్ ఏది మనం క్లిక్ చేసాం మొత్తం చూపిస్తుంది. నేను ఇప్పటివరకు 4 చేశాను, 1 2 3 4 5 చేశాను ఫ్రెండ్స్. ఏం లేదు ఫ్రెండ్స్, చాలా ఈజీ అంటే ఈజీ వర్క్, ఏం లేదు దీంట్లో. ఈమెయిల్స్ వస్తే ఈమెయిల్స్ని క్లిక్ చేయడం అంతే, సేమ్. ఓకే, వీడియో అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.